హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీరాముల వ్లాగ్స్. ఈరోజు నేను మిల్ మేకర్ గ్రేవీ మసాలా కర్రీ ప్రిపేర్ చేసుకున్నా. చాలా టేస్టీగా కుదిరింది. ఈ కర్రీ మటన్ కంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రైస్తో చాలా బాగుంటుంది. అదేవిధంగా చపాతీ మరియు రోటీతో కూడా ఈ కర్రీని తినచ్చు. కర్రీని లంచ్ బాక్స్లో కూడా ప్రిపేర్ చేయవచ్చు. టేస్టీగా ఉండే ఈ కర్రీని మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. మిల్ మేకర్ గ్రేవీ మసాలా కర్రీ ప్రిపరేషన్కు కావలసిన ఇంగ్రీడియంట్స్: 1 కప్పు మిల్ మేకర్, సన్నగా కట్ చేసిన ఆనియన్, టమాటా ముక్కలు, పెరుగు, హోల్ గరం మసాలా, పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు రెబ్బలు. ఇప్పుడు వీటన్నిటితో మనం మిల్ మేకర్ గ్రేవీ మసాలా కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా గ్యాస్ పైన ఒక బౌల్ పెట్టి వాటర్ వేసుకొని ఈ విధంగా మరిగించుకోవాలి. ఇలా వాటర్ మరిగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇందులో కప్పు మిల్ మేకర్లు వేసుకోవాలి. మరిగించిన వాటర్లో మిల్ మేకర్ను వేసుకొని ఇవి నానేంత వరకు ఈ వాటర్లో ఉంచుకోవాలి. ఇలా మిల్ మేకర్ నానిన తర్వాత వీటిని స్ట్రెయినర్లోకి వడకట్టుకోవాలి. స్ట్రెయినర్లో మిల్ మేకర్ను వేసుకొని ఇందులోని వాటర్ అంతా పోయేంత వరకు ఒక గరిటెతో ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. కర్రీ గ్రేవీగా రావడానికి 2 టమాటాలను కట్ చేసి మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్టులా మిక్సీ పట్టుకుంటున్నా. ఇలా మిక్సీ పట్టిన టమాటా పేస్టులో 2-3 స్పూన్ల పెరుగు వేసుకొని మళ్ళీ మెత్తని పేస్టులా గ్రైండ్ చేసుకోవాలి. టమాటా మరియు పెరుగును మెత్తని పేస్టులా గ్రైండ్ చేసుకొని ఇలా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఆయిల్ వేడైంది. ఇప్పుడు ఇందులో హోల్ గరం మసాలా వేసుకుంటున్నా. ఆనియన్ ముక్కలు వేసుకుంటున్నా. గ్యాస్ను మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచుకొని ఈ ఆనియన్ ముక్కలను వేపుకోవాలి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ పోయేంత వరకు వేపుకోవాలి. 2 పచ్చిమిర్చి చీలికలు, అదేవిధంగా కరివేపాకు రెబ్బలు వేసుకుంటున్నా. సరిపడినంత పసుపు వేసుకొని వేపుకోవాలి. ఈ పసుపు స్మెల్ పోయేంత వరకు వేపుకోవాలి. సరిపడినంత కారం వేసుకుంటున్నా. ధనియా పౌడర్ వేస్తున్నా. మసాలా గ్రేవీ కర్రీ కాబట్టి ఇందులో కొద్దిగా గరం మసాలా వేసుకుంటున్నా. సరిపడినంత సాల్ట్ వేసుకుంటున్నా. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ పోపుకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. కర్రీ గ్రేవీగా రావడానికి మనం మిక్సీ పట్టిన టమాటా పేస్టును పోపులో వేసుకుంటున్నా. గ్రేవీ ఇంకొంచెం పలుచగా రావడానికి వాటర్ వేసుకుంటున్నా. ఈ బౌల్ పైన మూతుంచి దీన్ని ఒక 5 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి. ఇలా ఒక 5 మినిట్స్ గ్రేవీ ఉడికాక ఇందులో మనం ఉడికించి పక్కనుంచిన మిల్ మేకర్లను ఈ గ్రేవీలో వేసుకోవాలి. గ్రేవీ మొత్తం మిల్ మేకర్లకు పట్టే విధంగా ఒక 3 to 4 మినిట్స్ వరకు ఈ కర్రీని ఉడకనివ్వాలి. కర్రీని 3 to 4 మినిట్స్ వరకు ఉడికించుకున్న తర్వాత ఫైనల్గా ఇందులో ఇలా కట్ చేసిన పుదీనాను వేసుకొని ఒకసారి కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుంటున్నా. మిల్ మేకర్ గ్రేవీ మసాలా కర్రీ ఉడికింది. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకోవడానికి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూడండి, మిల్ మేకర్ గ్రేవీ మసాలా కర్రీ ఉడికింది. చాలా బాగా కుదిరింది. టేస్ట్ చాలా బాగుంది. ఈ కర్రీ మటన్ కంటే కూడా చాలా టేస్టీగా ఉంది. ఈ కర్రీని రైస్లో తినవచ్చు, చపాతీతో తినవచ్చు, రోటీతో తినవచ్చు. అదేవిధంగా లంచ్ బాక్స్లో కూడా ఈ కర్రీని తీసుకొని వెళ్ళవచ్చు. ఎంతో టేస్టీగా ఉండే ఈ కర్రీని మీరందరూ తప్పకుండా ట్రై చేయండి.